రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే పొంగి నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లోన అలజడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయి నా ఒడిలో నీ వల్లే రా సుకుమార నీ మాయ నీ వల్లే రా ఏదో అయింది ఈ వేళ ఇన్నాళ్ళు నీదిలా Hello everyone, welcome to the brand new episode of Mast Time Pass. అబ్బబ్బబ్బ ఏది ఇంకోసారి Mast Time Pass with Kajal and Chaitu only on ETV Plus. Black and white. Black and white. యా యాక్చువల్ గా 2017 లో చేంజ్ వస్తుంది మస్తు టైం పాస్ లో మార్పులు వస్తాయి అనుకున్నాం కదా. ఫస్ట్ మార్పు వచ్చేసింది. Mast Time Pass. మండే మార్నింగ్స్ చాలా ఫ్రెష్ గా కాజల్ ఇంకా చేతి వచ్చారు ఫ్రెష్ మార్నింగ్స్ ని సూపర్ చేయడానికి. అండ్ ఎస్ ఇవాళ టాపిక్ తీసుకుని వస్తాం కదా, ఏందా టాపిక్ క్లియర్ గా తెలుసుకుందాం. బట్ దానికన్నా ముందు లెట్స్ స్టార్ట్ అవర్ మస్ట్ నో లెట్స్ స్టార్ట్ అవర్ మస్ట్ టైం పాస్. yes మండే మార్నింగ్స్ వచ్చేస్తుంది. కాజల్ ఇంకా చేతి మంచి టాపిక్ కూడా తీసుకొని వచ్చేసారు. అండ్ ఇవాళ యాక్చువల్ గా ఒక సౌండ్ నీ దగ్గర నుంచి నేర్చుకున్న సౌండే చేతు ఇది. ఈ పంది దగ్గర నుంచి నేర్చుకున్న సౌండే. ఒక రోజు పొరపాటున వాడు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది. ఆంటీ ఈ సౌండ్ ఎక్కడి నుంచి ఆంటీ అని అడిగాను. ఇంకెక్కడి నుంచి అమ్మా చేతితో పడుకుంటున్నాడు అని చెప్పి అదిగో చూసారా, సేమ్ ఇదే సౌండ్ అన్నమాట. ఇవాళ నిద్ర గురించే మాట్లాడుకుంటాం. అంటే యాక్చువల్ గా ఇప్పుడు షోలో మస్తు టైం పాస్ లో చేతికి నిద్ర వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు? బ్రేక్ టైమ్ లో ఇలా పడుకుంటాను, డైరెక్టర్ రెడీ అనుకునే రెడీ అన్నట్టు కూర్చుంటాను. కానీ టేక్ లో కూడా నిద్ర వస్తే ఎలా ఆపుకుంటాడు చేతు? దీని గురించి ఇవాళ మాట్లాడుకుంటున్నాము. ఎలాంటి సిచ్యువేషన్స్ లో నువ్వు నిద్ర ఆపుకోవాల్సి వచ్చింది, నిద్ర వచ్చినా నిద్రపోకుండా ఎప్పుడు ఆపుకున్నావు చేతు? రీసెంట్ గా మా తాతయ్య గారు చనిపోయారు. సో తాతయ్య గారు అర్ధరాత్రి చనిపోయారు. సో అక్కడికి వెళ్ళాము. అందరికి నిద్ర వస్తుంది, కానీ నిద్రపోవాలి. కానీ తాతగారు కదా, డెడ్ బాడీ ముందు అందరూ ఏడుస్తున్నారు. సో ఆ నిద్ర ఆపుకోవడం కోసం ఎవరెవరైతే ఏడుస్తున్నారో వాళ్ళు కాదు ఒంగొని చేసి నవ్వుకుంటూ నిద్ర. ఏంటి చేతు నీ కామెడీ సీన్స్ అన్ని కూడా మాక్సిమం ఫ్యూనరల్స్ దగ్గరే. అవును, సేమ్ బేమ్మ ఎందుకో తెలీదు. అంటే ఇప్పుడు సినిమాల్లో కూడా రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ చూసి సినిమాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటారు కదా. అలాగా మన డైరెక్టర్ గారు కూడా అలాగే ఇన్స్పైర్ ఇట్లా తీసుంటారు క్యారెక్టర్. అది చూసే వస్తు కనెక్ట్ అయిన తెలుసా. రీసెంట్ గా చెప్పకూడదు, మా మావయ్య చనిపోయారు. సో అప్పుడు నేను మా చిన్నక్క ఉన్నాము. సో అక్కడ ఒక ఆంటీ, ఒక బామ్మగారు పరిగెత్తుకుని, మా మావయ్య అంటే చాలా ఇష్టం అనుకుంటా, పరిగెత్తుకొని బాబు అని వచ్చేసి డామన్ కింద పడిపోయింది. ఇద్దరు చేతులు పెట్టుకుని నవ్వుతూ ఇలా పెట్టుకోవడం, నవ్వు ఆపుకోవడం కోసం. అక్కడ నేను నన్ను అక్కడికి ఇచ్చేస్తూ ఉందన్నమాట నవ్వు ఆపుకోవడం కోసం. అట్లాంటి సిచ్యువేషన్స్. సో నవ్వు ఆపుకునే సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ నిద్ర వచ్చినప్పుడు నిద్రను ఆపుకోవాలంటే ఏం చేయాలి, అండ్ ఎలాంటి సిచ్యువేషన్ లో నిద్ర వచ్చినా నిద్రను ఆపుకుంటారనే దాని గురించి ఇవాళ మనం మస్తు టైం పాస్ లో డిస్కస్ చేసుకోబోతున్నాము. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళకి కాల్ చేయబోతున్నాము. వాళ్ళ ఇన్సిడెంట్స్ కూడా తెలుసుకుందాం. చూసిన మీరు కూడా మీ సజెషన్స్, ఫీడ్బ్యాక్, అలాగే మీరు బాగా కనెక్ట్ అయ్యారా ఈ టాపిక్ తో? అదే నిద్ర వచ్చినా కూడా నిద్ర ఆపుకోవాల్సిన సిచ్యువేషన్స్, ఎలాంటి సిచ్యువేషన్స్ తెలియజేయాలంటే మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ మీ కమెంట్స్ ని పోస్ట్ చేయండి. ఎస్, అండ్ మన షో మనం స్టార్ట్ చేసేయాలి కాబట్టి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో మనం షో స్టార్ట్ చేస్తాం కాబట్టి మిస్డ్ కాల్ ఇచ్చి రేస్ట్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేద్దాం, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం. అంటే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తేనే స్టార్ట్ అయినట్టు, షో స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వలేదు అంటే కాలర్స్ స్టార్ట్ అయ్యేది. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ మన షో స్టార్ట్ అవడం కాదు, మన షో స్టార్ట్. హూ ఆర్ యూ టు షట్ అప్ మాట్లాడు. ఎంపీపీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. ఎవరు మాట్లాడేది? ఏంటండి? మీకు నిద్ర సరిగ్గా పట్టట్లేదని చెప్పేసి మా డాక్టర్ గారికి ఫోన్ చేశారంట కదా. అయ్యో, మీ పేరేంటండి? వెంకటేష్ గారు, మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? ఆత్మకూరు నుంచి. ఓకే, ఆత్మకూరు నుంచే మాకు వచ్చిందండి. ఇక్కడ రిజిస్టర్ లో ఉంది వెంకటేష్
VENKATESH వెంకటేష్ మీరే కదా? అవును. మరి మీ పేరే ఉంది ఇక్కడ VENKATESH, మీ పేరే కదా ఇది? అవునా? మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు, మెంటల్ హాస్పిటల్ నుండి ఒక వ్యక్తి ఫోన్ చేసి ఆయన చెప్తున్నాడు. ఓహో, మీ ఫ్రెండ్ మీ దాంట్లో నుంచి ఫోన్ చేసి మీ పేరు చెప్పాడా? మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు, ఇలా మీకు మెంటల్ హాస్పిటల్ నుండి ఒక పర్సన్ ఫోన్ చేస్తాడు. మెంటల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామండి. ఇక్కడ పేషెంట్ ఉంది, ఆ పేషెంట్ ని ఎవరు తీసుకెళ్ళట్లేదు, వచ్చి తీసుకెళ్ళండి ఈ పేషెంట్ ని కొంచెం. హాయ్ వెంకటేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అండి. నువ్వు స్టార్టింగ్ లోనే గుర్తుపట్టేశావు కదా, నాకు అర్థమైపోయింది. కానీ దానికి కూడా మళ్ళీ కవరింగ్ చేస్తూ ప్రాంక్ కాల్ చేయాలి కాబట్టి కంటెంట్ కోసం చేశాడులే. మన కాలర్ కాదు, మన కాలర్ మనకు కవరింగ్ చేయకపోతే ఎట్లాగా, మనం కవరింగ్ చేస్తుంటే కాలేజ్ కూడా కవరింగ్ చేయాలి. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్, ఇంత కంటెంట్ ఇచ్చా మాకు. ఆత్మకూర్. ఇంతకుముందు కాల్ చేశాను, గుర్తుపెట్టారా? నాకు గుర్తొచ్చావు వెంకటేష్, VENKATESH వెంకటేష్. అది కాదు, ఆత్మ అంటే ఆత్మని కూర వేసుకొని కాల్ చేసావా? 100+ ఎపిసోడ్స్ అనుకుంటా, 100- ఎపిసోడ్స్. 100- ఎపిసోడ్. సరే వెంకటేష్, ఇవాళ మస్తు టైం పాస్ లో మేము మాట్లాడుతున్నాం. మండే స్పెషల్ టాపిక్ ఏంటంటే, ఎలాంటి సిచ్యువేషన్ లో నిద్ర వచ్చినా నిద్రను ఆపుకుంటూ ఉంటావు? ఎప్పుడు ఆపుకున్నావు నిద్రని? నాకు కావాల్సిన అమ్మాయి ఎదురుగా వస్తున్నప్పుడు, నీకు కావాల్సిన అమ్మాయి ఎదురుగా వస్తున్నప్పుడు నిద్ర వచ్చినా నిద్ర ఆపుకుంటావా? కావాల్సిన అమ్మాయి ముందు వస్తున్నప్పుడు నువ్వు నిద్రపోతూ ఉంటావా? అప్పుడు నిద్ర ఆపుకుంటావా? మాలక్కే ఉన్నావు నువ్వు కూడా. ఎనీవేస్ వెంకటేష్, ఎవరికైనా చెప్పాలా? ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. చెప్పు, 2 చెప్పు. సరే 2 చెప్తాను. చెప్పు, 3 చెప్పు. అరే చెప్పు వెంకటేష్. గోడలు అనేవి ఆకాశంగా చంద్రమామ లాంటివి. ఒక రోజు ఎక్కువగా ఉండొచ్చు, ఒక రోజు తక్కువగా ఉండొచ్చు, మరొక రోజు కనపడకపోవచ్చు. అందుకే మీరు మస్తు టైం ప్రోగ్రామ్స్ తో సంతోషంగా ఉండండి. బాధలు కానీ చేయకండి. మారిడాలా సూపర్ అబ్బాను. కిషోర్ మాట్లాడాలి, కిషోర్ మాట్లాడాలి అంటున్నా. इसलिए मार डाला रे అంటున్నాడు. बहुत खून खून करके टुकड़ा टुकड़ा करके मार डाला रे. थैंक यू सो मच मारने के लिए. अपने प्यार से, నీ ప్రేమతో మమ్మల్ని చంపేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చెప్పు, 3 చెప్పమన్నాగా చెప్పు. నువ్వు వెనుక బాధను, మౌనం వెనుక మాటలను, కోపం వెనుక ప్రేమను, ఆనందం వెనుక మస్తు అర్థం చేస్తున్నావు అదే అప్పుడు. సెకండ్ టైం మారిడాలా. సూపర్, నైస్ అబ్బా. ఇంకోటి ఏమైనా ఉందా? ఇంకోటి చెప్తావా? మా ఛానల్ అందరికీ హాయ్ చెప్పండి. అంతేనా? ఓకే. మీ ఆత్మకూరులో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ మా తరఫు నుంచి స్పెషల్ హాయ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us వెంకటేష్. బాయ్ 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 వెంకటేష్. బాయ్ బాయ్. సూపర్. ఇట్లా మా మీద ప్రేమను కురిపిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటది. అదే ఫ్లో లో నేను కూడా ఒక పద్యం చెప్దాం అనుకుంటున్నా కదా. చెప్పు చేతు. ఆకాశంలో చందమామ, భూమి మీద చెట్టు, మస్తు టైం పాస్ లో కాజల్ చైతు, ఎప్పుడు బోర్ కొట్టదు. భరత్ 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 వాట్ మన డైరెక్టర్ పేరు అది. అవును, మస్ట్ టైం పాస్ లో కాజల్ చైతు అని యాడ్ చేసావు, భరత్ ని యాడ్ చేయవా? బాగా ఒకటి ట్రై చేసినవుగా. వచ్చిన దగ్గర నుంచి కాజల్ భరత్ చేతిలో తిట్లు తిట్టే ఉంది. షోకి లేట్ గా వచ్చింది. తిట్లు తిడితే ఓకే అబ్బా, తిట్టకుండా అసలు మాట్లాడట్లేదు. మాట్లాడకుండా ఉండడమే పనిష్మెంట్. కాజల్ మూసుకొని కూర్చో కాసేపు అట్లాగే అని భరత్ ఇందాక చెప్పమన్నాడు. నువ్వు ఓవరాక్షన్ చేయకు. నా భరత్ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా చైతు? మాట్లాడట్లేదు కాజల్, పెట్టుకో. మాట్లాడట్లేదు, అందుకే చాలా ఫీల్ అవుతున్నా. సారీ భరత్, నెక్స్ట్ టైం నుంచి, రేపటి నుంచి నేను లేట్ గా రాను. ప్లీజ్ క్షమించి మాట్లాడవా ప్లీజ్. వచ్చేదే లేటు, మళ్ళీ దాంట్లో సారీ అన్నాగా వందోసారి. వెరీ సారీ అన్నాగా వందోసారి, సరదాగా నవ్వేసే ఒకసారి. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి. వద్దు, నమ్మద్దు నమ్మద్దు కాజల్ ని నమ్మద్దు, నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమి
ఎంత పొద్దున్నే వచ్చాను భరత్, ఎంత పొద్దున్న వచ్చాను, 2 hours ముందు వచ్చాను. అది కూడా నమ్మవా? అయినా నమ్మవా? 2 hours ప్రతిరోజు తొందరగానే వస్తున్నాను కదా భరత్, ఒక్క రోజు లేట్ గా వస్తే ఏ అవును, రోజు తొందరగా వస్తుంది కానీ మేకప్ హెయిర్ స్టైల్ చేసుకొని షోకి లేట్ గా వస్తుంది. అది ఇవాళ నువ్వే తొందరగా వచ్చావు కదా. సరే, ఎవరు తొందరగా వచ్చినా ఎవరు లేట్ గా వచ్చినా షార్ప్ 11 o'clock కి మీ ముందు మాత్రం మేము ప్రత్యక్షం అయిపోతామండి. మస్తు టైం పాస్, మీకు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. ఇవాళ కాజల్ ఇంకా చైతు మాట్లాడుకుంటున్నారు ఎలాంటి సిచ్యువేషన్స్ లో మీకు నిద్ర వచ్చినా ఆపుకుంటారు అని. సో చైతు ఇంకా కాజల్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గురించి ఇంకా చెప్పలేదు చైతు. చెప్దాం కాజల్, దానికన్నా ముందు చూసిన ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు, నువ్వు కూడా కనెక్ట్ అవుతావు, నేను కూడా కనెక్ట్ అవుతా కాజల్. Okay. ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా నిద్ర వచ్చినా కూడా ఆపుకునే సిచ్యువేషన్ ఎప్పుడో తెలుసా? వాళ్ళు పెళ్లి అయ్యాక ఫస్ట్ నైట్ లో. అప్పుడు నిద్ర ఎక్కడ వస్తా చైతు? కంట్రోల్ చేస్తూ అంటే చాలా మంది యూజువల్లీ మన సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, నిద్ర వచ్చినా కూడా ఆపుకోవాల్సి వస్తున్న సిచ్యువేషన్, అది ఆపుకోవాల్సి వస్తుంది. ఓహో, నువ్వు షూటింగ్ గురించి మాట్లాడుతున్నావా? నువ్వు షూటింగ్ గురించి మాట్లాడుతున్నావా? నాకు రియల్ లైఫ్ లో ఇంకా ఫస్ట్ డేట్ అవ్వలేదు కదా నీకు. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అవన్నీ పర్సనల్స్ చేతో అట్లా మాట్లాడుకోకూడదు. మరి ఇందాక మేము ఇంకా మా పర్సనల్స్ గురించి చెప్పలేదు స్టార్ట్ చేసి. పర్సనల్స్ గురించి అంటే అది ఇంకా పర్సనల్, డీప్ పర్సనల్ అన్నమాట. అట్లాంటి వాటి గురించి మాట్లాడకూడదు. మరి కాసేపట్లో కాజల్ చేతు డీప్ పర్సనల్ ఎలాంటి సిచ్యువేషన్ లో నిద్ర వచ్చినా నిద్ర ఆపుకుంటారో చెప్తారు. బట్ రైట్ నువ్వు అయితే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి కాల్ చేయాలి కదా. ఎవరు కాల్ చేద్దాం కాజల్? స్నేహ అండ్ ఫ్రెండ్స్. స్నేహ స్నేహ స్నేహ. ఎస్, ఈ టీవీలో కొన్ని సంవత్సరాలు అలా కంటిన్యూ అయిన చిక్కుముడులెన్నో చక్కగా విప్పే స్నేహ ఒకనొక వనిత వనిత. స్నేహ 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 2 వస్తే బాగుంటుందేమో. ఇప్పుడు ఈటీవీ ప్లస్ లో స్నేహ 2 కామెడీ సీరియల్ స్టార్ట్ అవ్వాలి. అప్పుడే స్నేహాస్ లో అంత చబ్బిగా ఉండదు. ఇప్పుడు స్నేహ 2 లో ఎవరినైనా పెట్టాలి అంటే చేతో ఆడ వర్షన్ పెట్టాలి. హాఫ్ సారీ కట్టుకోలేను కాజల్ అప్పుడు. నువ్వు ఆల్రెడీ కాదు చేతు, నువ్వు ఆల్రెడీ తల్లి హలో హలో. హాయ్ స్నేహ. హలో. హాయ్ స్నేహ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అండి. హౌ ఆర్ యు అండి? ఫైన్ అండి, మీరు? చాలా చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు స్నేహ? నిజామాబాద్ అండి. ఏం చేస్తుంటారు? బీటెక్. ఓకే, పక్కన ఫ్రెండ్స్ బాగుంది గోల గోల. బాగున్నారు. బాగున్నారా? ఇక్కడ ఏం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్? హాయ్ హాయ్, ఐఎమ్ గుడ్. మీ పేరు? నా పేరు అశ్విన్ అండి. హాయ్ అర్చన గారు, మీరేం చేస్తూ ఉంటారు? నేను కూడా బీటెక్ చదువుతున్నానండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికి మా పెద్ద నుంచి స్పెషల్ గా హాయ్ చెప్పండి. ఓకే ఓకేనండి. ఓకే. హలో హలో కాజల్. హాయ్ కాజల్, బాగున్నా? హాయ్ హాయ్, చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. అరే వా, అంతమంది ఆడవాళ్ళ వాయిస్ వింటుంటే ఎంత బాగుందో. సైట్కి భయం పెట్టాలని అందరూ మాట్లాడుతున్నాము. అందరూ ఒకటే కదా. అనిపిస్తుంది. మీ వాయిస్ వింటుంటే నాకు అక్కడికి వచ్చారనిపిస్తుంది. హౌ ఆర్ యు? థ్యాంక్ యూ. ఎంతమంది ఉన్నారు అక్కడ? చాలా మంది ఉన్నాము. ఎంతమంది కావాలి? హలో కాజల్, వన్ టైం పాస్ ఫోన్ కాల్ చేద్దామని చాలా సార్లు ట్రై చేశాను తెలుసా. ఇప్పుడు కనెక్ట్ అయింది కాల్. ఫైనల్లీ ఫీల్ అవుతున్నాను నేనైతే. సూపర్, ఫైనల్లీ కనెక్ట్ అయిపోయింది. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము. అంటే చాలా, ఇంకా అందులో నువ్వంటే చాలా ఇష్టం కాజల్. కాజల్ అన్నారు వాళ్ళు. మనములే కాజల్ అంటే చైతు, చైతు అంటే కాజల్. కాజల్ అంటే చైతు, చైతు అంటే కాజల్. అంతేనా? అంతే అంతే. ఎప్పుడు కొలుస్తావు? ఏంటది? అక్కడ అమ్మాయి ఎవరో
మంచి మూడ్ లో ఉన్నట్టుంది, బాగా ఏం మాట్లాడుతుంది, మాట్లాడుతున్నావురా? బాగా ఎనర్జెటిక్ గా మాట్లాడుతున్నారు. హాయ్ సరే చైతు. హాయ్ మేము ఈ రోజు మండే టాపిక్ విషయానికి వద్దాము. ఎలాంటి సిచ్యువేషన్ లో నిద్ర వచ్చినా కూడా ఆపుకోవాల్సి వస్తుంది? ఎగ్జామ్స్ అప్పుడు ఆ, ఎగ్జామ్స్ అప్పుడు మళ్ళీ ఏదైనా ఎగ్జైట్మెంట్ గా ఉంటే ఆ టైంలో చాలా అసలు ఎక్సైట్మెంట్ లో ఉంటే అసలు నిద్ర వస్తుందా? స్టార్టింగ్ చేసినప్పుడు అప్పుడు చెప్తుంది చైతు కదా. ఏది ఏంటది? స్టార్టింగ్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ స్టార్టింగ్ లో ఆ, ఎక్కడ వస్తుంది? మంచి మూడ్ లో ఉంటాం, ఆ టైంలో నిద్ర ఎక్కడ కాదు వస్తుంది, వస్తుంటుంది, నాలాంటి వాళ్ళకి వస్తుంది. Anyway, thank you very much, girls. Nice talking to you all. Thank you very much for joining with us. థ్యాంక్ యూ వెరీ మచ్. Bye bye. బాయ్ 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 బాయ్. Have fun, you guys. Bye bye. Love you too. Thank you. Bye. అంటే చెప్పినట్టు వినిపించింది. నీకు వినిపిస్తుందిలేరా? సరే కాజల్, ఇంకొక సిచ్యువేషన్ ఎలా కాదు, అదే సిచ్యువేషన్ చేతు. ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు నిద్ర వస్తుంది అన్నారు కదా. ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు క్లాస్ లో టీచర్ పాఠం చెప్తున్నప్పుడు నిద్ర వస్తే చేతు చచ్చిపోవాల్సిందే. ఆవలింతలు ఏం ఆవలింతలు వస్తాయో బాబోయ్. అండ్ ఆవలింత వచ్చినప్పుడు టీచర్ చూసిందంటే గెట్ అవుట్ అంటది. మాట్లాడుతుంటే ఇప్పుడు ఆవలింత వచ్చింది. ఒకరికి ఆవలింత వచ్చినప్పుడు పక్కన ఎవరు ఉంటే వాళ్ళకి కూడా వచ్చేస్తుంది కదా, అదే కదా. మ్యాజిక్. అదేంటో తెలియదు, ఎగ్జామ్స్ టైమ్ లోనే నిద్ర వస్తుంది, క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడే నిద్ర వస్తుంది, ఆఫీస్ మీటింగ్ లో ఉన్నప్పుడే నిద్ర వస్తుంటుంది తెలుసా. ఎన్నిసార్లు మా బాస్ చేతిలో ఎన్నిసార్లు నేను తిట్లు తిన్నానో తెలుసా. అవునా? ఎక్స్క్యూజ్ మీ, దిస్ నాట్ ఎ బెడ్రూమ్, ఓకే అని ఇట్లా చూసేది. ఐ నో దట్ ఈస్ నాట్ ఎ బెడ్రూమ్ అని చెప్పేసి లోపల అనుకున్నాను, కానీ పైకి మాత్రం సారీ రే అని మిడ్ నైట్ బిర్యానీ షో చేశాను, లేట్ గా అయింది అని. డోంట్ టెల్ మీ ఆల్ దిస్ షిట్, ఓకే మీటింగ్ నిద్ర వచ్చినప్పుడు నిద్రపోకుండా ఏం చేస్తారు ఇంకా అనిపిస్తుంది కదా. కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ నాకు చాలా రేర్ గానే వచ్చాయి. బట్ ఉన్న రేర్ సిచ్యువేషన్స్ లో ఒకటి రెండు గుర్తొచ్చినప్పుడు చెప్తాను. బట్ దానికి ముందు కాలర్ యశ్వంత్ రెడీగా ఉన్నాడు మాట్లాడడానికి. సో లెట్స్ కాల్ యశ్వంత్. హలో హలో హాయ్ యశ్వంత్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్, How are you? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం యశ్వంత్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి? కర్నూలు అండి. కర్నూలు. ఏం చేస్తుంటావు బాబాయ్? బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నావు? ఫ్రెండ్స్ అదేం లేదు, ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఫ్రెండ్స్ ఉన్నారు కానీ గర్ల్ ఫ్రెండ్స్ లేరు. అచ్చా, ఓకే ఓకే. మంచి గర్ల్ ఫ్రెండ్ రావాలి, కాజల్ అలాంటి అందమైన అమ్మాయి నీకు లవర్ గా దొరకాలని చెప్పేసి విషింగ్ ఆల్ ద గుడ్ లక్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. నువ్వేనా నా నువ్వేనా అబ్బా. ఓకే యశ్వంత్, కాజల్ ఉంది, మాట్లాడు. ఓకే ఓకే, ఏం టెన్షన్ పడుతున్నావా యశ్వంత్? అదేం లేదు. ఓకే అని ప్రిపేర్ అయ్యావు. ఇంత బతికి కాజల్ తో మాట్లాడాలనుకుంటున్నావా? హలో ఇప్పుడే యశ్వంత్, అలా మాట్లాడు. పొగిడి హలో మాట్లాడు కాజల్. యశ్వంత్. హలో హాయ్, ఎలా ఉన్నావు? హాయ్, హౌ ఆర్ యూ? సూపర్, నేను చాలా చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? సూపర్. సూపర్. ఇవాళ మండే రోజు మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుతున్నాము. నీకు ఎలాంటి సిచ్యువేషన్స్ లో నిద్ర వచ్చినా ఆపుకుంటాం? చదువుకునేటప్పుడు. ఎగ్జామ్ రేపు ఉంది, అసలే మనం ఎప్పటికప్పుడు చదవము, ఎగ్జామ్స్ ముందే చదువుతాము. వన్ నైట్ బ్యాటింగ్. అలాంటప్పుడు నిద్ర వస్తే ఆపుకోక తప్పదు కదా. ఆ రోజు చదవకపోతే ఇంకా ఎగ్జామ్ లో ఫెయిల్ మనం. ఓకే, నువ్వు చదువుకునేప్పుడు నిద్ర వస్తుంది కదా, నిద్ర ఆపుకోవడానికి ఏం చేస్తూ ఉంటావు? ఆపుకోవడానికి టీ తాగుతా. సేమ్ పిన్స్, నేను కూడా టీ తాగుతాను. టీకినారు, టీ తాగితే నిద్ర అవుద్ది అంటారు, కానీ ఇంకా డబుల్ అవుతుంది నిద్ర. నీలాంటి వాళ్ళకి, అవును. తేడాగాళ్ళకి అట్లానే అవుతుంది, కానీ నీలాంటి నాలాంటి మంచి వాళ్ళకి టీ తాగితే నిద్ర ఆగి. అదో కెమెరా వాడికి కూడా అంట, మనోడికి కూడా నిద్ర, టీ తాగితే ఇంకా నిద్ర ఎక్కువ అవుతుంది అంట. ఎందుకు జనాలు ఇంత తేడాగా ఉంటారు? తేడాలు పక్కన కూర్చుంటే తేడా లెక్క అవుతుంది. నేను మీకు పెద్ద ఫ్యాన్, రోజు చూస్తుంటాను మస్తు టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. ఎవరికైనా ఏమైనా చెప్పాలా? ఎవరికి ఏం లేదు. ఓకే, మంచిగా చదువుకో, బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసి మంచిగా జాబ్ కొట్టేసి విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చలో, bye bye. టాకింగ్ టు యు. బై బాయ్. బాయ్. యశ్వంత్ అండ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండ్ బాయ్. బాయ్ బాయ్. అక్కడ ఇందాక అమ్మాయిల గ్యాంగ్, ఇక్కడ అబ్బాయిల గ్యాంగ్ భలే మెయింటైన్ చేస్తాం కదా కాజల్. అన్నిటికీ బ్యాలెన్స్ అవ్వాలి చేతు కదా. మన మస్తు టైం పాస్ బ్యాలెన్స్ చేసే షో. కానీ నీ వెయిట్ నా వెయిట్ బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఎప్పుడు నేను వెయిట్ తగ్గుతాను నా బతుకు.
2017 వచ్చినా కూడా ఇంకా తగ్గట్లేదు, అది మాత్రం సన్నగా అయిపోతుంది. ఎట్లా అవుతుందో కూడా అర్థం కావట్లేదు. చెప్తున్నాం కదా చేతు, డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఈ రెండు చేయి ఖచ్చితంగా. నువ్వు తిను, ఎంత తినాలనుకున్నా తిను, కానీ వర్కౌట్ చేయి. నా మాట వినడే చేతు, టిప్స్ ఇస్తున్నా కానీ తీసుకోడు, ఫాలో అవ్వడు. కానీ కాజల్ అంతా ఖాళీగా ఉండను కదా, నేను ఎప్పుడు బిజీ ఉంటాను కదా, జిమ్ అప్పుడు డైట్ తో మెయింటైన్ చేయాలి చేతు. నేను కూడా బిజీగా ఉన్నప్పుడు డైట్ చేస్తాను. ఎప్పుడు బిజీ ఉంటావు కాజల్? రోజు బిజీగా ఉంటాను చేతు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అభిరుచిలో కూడా వస్తున్నా నేను, ఈటీవీ అభిరుచి. రోజు వస్తున్నాడు చెప్తున్నావు, వీక్లీ అంతే అనుకోండి. కాజల్, ఎలాంటి సిచ్యువేషన్ నీకు నిద్ర వచ్చి ఆపుకుంటావు? చెప్తాను చేతు, కానీ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా. సో మోనికాకి కాల్ చేసి మాట్లాడేసిన తర్వాత చెప్తాను. ఓకే మోనికా. హాయ్ మోనికా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ హౌ ఆర్ యు కాజల్? సూపర్ డూపర్, నువ్వు ఎలా ఉన్నావు? యా ఫైన్, సూపర్. ఎక్కడి నుంచి మోనికా? హైదరాబాద్ నుంచి. ఎక్కడ? హైదరాబాద్ ఏమో ఎక్కడ? అప్సిగూడ. హప్సిగూడ. హే హప్సిగూడలో నా బెస్ట్ ఫ్రెండ్ సంధ్య ఉండేది. సంధ్య హప్సిగూడ చేంజ్ అయింది తెలుసా నీకు? హప్సిగూడ నుంచి మల్కాజ్గిరి చేంజ్ అయ్యి సంవత్సరం అవుతుంది. ఓకే, ఉండేది అన్న, ఉంటుంది అల్లా చెవిటి మాలో. హప్సిగూడ కాదు ఉండేది, హప్సిగూడనే. అప్సిగూడలోనే. హలో, అప్సిగూడలో ఉంటాను, కాకపోతే సంధ్య దగ్గర ఉండరు, ఎందుకంటే అప్సిగూడ చాలా ఉంటారు కదా, అందులో నాకు సంధ్య నేను తెలియదు కదా. తెలీదబ్బా, నేను చెప్తున్నానబ్బా. సరే, ఈ సందర్భంగా హార్దిక సంధ్యకి హాయ్, సెకండ్ టైం. ఏం చేస్తుంటారండి మోనికా? చేదు. హాయ్ 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 మోనికా, హాయ్ హాయ్. ఏం చేస్తుంటావు? హౌ ఆర్ యు? నేను జాబ్ చేసుకుంటానండి. జాబ్ ఏం జాబ్ చేస్తున్నారు? ఏమంటారు, కాల్ సెంటర్ లో. ఏయ్, నైట్ షిఫ్టా? మిడ్ నైట్ షిఫ్ట్. మిడ్ నైట్ షిఫ్టా? సూపర్. నా ఫస్ట్ జాబ్ కాల్ సెంటర్ లోనే చేశాను నేను 2 రోజులు. తర్వాత పీకేశారా? 2 డేస్. 2 రోజులు పీకేశారంట. 2 రోజులు ఎవరు పీకేస్తారా? మర్చిపోయా, ఈ రోజు టాపిక్ బాగా కరెక్ట్ అయితే, నువ్వు మిడ్ నైట్ కాల్ సెంటర్ లో పనిచేసే వాళ్ళకి నిద్ర వచ్చినా కూడా ఆపుకోవాల్సిన సిచ్యువేషన్ తెలుసా? ఎలాంటి సిచ్యువేషన్ లో నిద్ర వచ్చినా కూడా నువ్వు ఆపుకుంటూ ఉంటావు మోనికా? నిద్ర వచ్చినప్పుడు ఆపుకోవడమా? బస్ జర్నీలో ఎందుకు ఆపుకోవాలి? పడుకోవచ్చుగా శుభ్రంగా. వేరే వాళ్ళు చూస్తే మనం పడుకుంటుంటే వీళ్ళ మీద పడిపోతాం కదా. నువ్వు పడిపోయే రకమా? అలా చాలాసార్లు పడిపోను, అందుకే ఎంత ఆపుకున్నా ఆగదన్నమాట. సో అందుకని ఇంట్రెస్టింగ్. ఓకే, ఆల్సో ఇంకో రీజన్ కూడా మోనికా, మనకి నిద్ర దొరకపెట్టే అలవాటు ఉంటే గనక బస్ లో పడుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. నాకు లేదు అలా, నీకు ఉంది, అందుకే చెప్తున్నాను. ఇంత పొట్టండాకి ఇంత బాడీ నాకు దొరకలేకపోతే ఎట్లా? నాకు అన్ని ఉన్నాయి. మీ బాడీ చాలా హ్యాండ్సమ్ గా ఉంటది చేతు. ఏంటది? ఏ రకంగా? నా బాడీ చాలా హ్యాండ్సమ్ గా ఉంటదంట కాజల్. నువ్వు కూడా ఉంటావా? చేతులాగా ఉంటే నీకు బాగా నచ్చింది చేతు బాడీ. థ్యాంక్ యూ. కొంతమందికి టెడ్డీ బేర్ అంటే ప్రాణం, అట్లాగే కొంతమందికి నాలాంటి పర్సనల్ అంటే చాలా ఇష్టం. బాగుంటుందని చెప్పాను, ఇష్టం అని చెప్పలేదు. బాగుంటదంటే ఇష్టమనే కదా, లేకపోతే నచ్చదు కదా. ఎనీవే, థ్యాంక్ యూ మోనికా. సో ఇప్పుడు ఇంకెవరికైనా మోనికా, ఇంకొక రీజన్ ఉంది తెలుసా బస్ జర్నీలో పడుకోకుండా ఉండడానికి కారణం? జాగ్రత్త, దొంగలుంటారు, మీ సామాన్లు దోచుకెళ్ళిపోవచ్చు. రాజులు లాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అని చెప్తుంది. కానీ మన లగేజ్ మనం పైన పెట్టుకుంటాం కదా, అదే మన లగేజ్ అని తెలియదు కదా. అదే ఏదో ఒక లగేజ్ అంతా పోతే అంత పోతే ఉన్నది పోయినట్టే. గోవిందా గోవిందా అంతే, ఇక గుండు కొట్టించుకోవాలి. కాజల్ మీ స్మైల్ చాలా బాగుంటుంది తెలుసా? నాకు థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఎవరో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమన్నారు. అవునా, ఎందుకు? ఇంత ఉందంట నా మూతి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉందంట. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఇట్లా కుట్టించుకోవాలంట. అవునా? అలాంటి ప్రయోగాలు ఏం చేయకండి, ఉన్నది కాస్త అవుతుంది. అలాంటి ప్రయోగాలు చేయమని ఉండదు కాస్త. అదే ఎగ్జాక్ట్లీ, అందుకే నేను చెయ్యను. ఇట్లాంటి వాళ్ళ మూతులు మూయిస్తాను తప్ప. అవును కాజల్, మీరు కాల్ సెంటర్ లో చేసినారు కదా, ఏ నెట్వర్క్ లో చేశారు? కాల్ సెంటరా? అది యాక్చువల్ గా టెలికాలర్ అన్నమాట. ఏం నెట్వర్క్? దానికి నెట్వర్క్ ఉంటుంది కదా. క్రెడిట్ కార్డ్స్. హలో, మీకు క్రెడిట్ కార్డ్ కావాలా అండి?
చిరాకు వచ్చి రెండు ఇస్తారా రోజులు అండి? మానేసా. మీరు లోకల్ డొమెస్టిక్ మీరు? నేను ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ లో చేసిన నేను. హలో, లోకల్ డొమెస్టిక్ కూడా కాదు, అదొక అపార్ట్మెంట్ లో ఒక రూమ్. కాజల్, నేను మీ పక్కన కూర్చోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడే అర్జెంట్ గా ఫోన్ పెట్టేసిన వెంటనే నీ ఫొటోస్ ని మా వాట్సాప్ నంబర్ 7732077321 కి పంపించేసాయి. ఓకే ఓకే, మా వాళ్ళు ఫోన్ చేస్తారు, అప్పుడు వచ్చేసాయి. బేగంపేటలో షూటింగ్ జరుగుతుంది. ఓకే ఓకే, మౌనిక. ఒకసారి మా సిస్టర్స్ కు డాటర్స్ ఉన్నారన్నమాట, వాళ్ళు ఒక సాయి చెప్తారు వినండి. ఆ, హాయ్, నీ పేరేంటి? నా పేరు శివాని. నా పేరు కావ్య. హాయ్ శివాని. హాయ్ కావ్య. ఇద్దరికి కూడా హాయ్. ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ ముగ్గురు. మచ్, ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఓకే ఓకే, హాయ్ బాయ్. బాయ్ మోనికా, శివాని అండ్ కావ్య. బాయ్ బాయ్ బాయ్. బాయ్. Okay. షో స్టార్టింగ్ అసలు ఫుల్ రొమాన్స్ తో స్టార్ట్ చేశాడు చైతు. అందరికి ముద్దులు ఇచ్చేస్తున్నాడు. నీకు కూడా ఇచ్చేగా. అదే ఇచ్చేసావు ఎందుకంటే నీ ఆల్రెడీ. మూతి నచ్చుతుంది, కానీ ఆ మూతికున్న లిప్స్టిక్ పళ్ళ కంటుకున్నప్పుడు యాక్ అనిపిస్తుంది. కాజల్, హా. ఎలాంటి సిచ్యువేషన్ నీకు నిద్ర వచ్చి ఆపుకుంటూ ఉంటావు? పాపం ఉమా వెయిట్ చేస్తుంది చైతు. తర్వాత చెప్పనా? ఎన్నిసార్లు తర్వాత అని చెప్తావు కాజల్? అంటే కాలర్స్ పాపం రెడీ అయిపోతున్నారు మాట్లాడడానికి. అవునా? మన భరత్ బాగా ఊపులో ఉన్నట్టున్నాడు. మంచి Back ఊపులో to back. ఉన్నాడు, అందుకే చెప్పేసిన తర్వాత కాలర్ తో మాట్లాడిన తర్వాత గుర్తు చేసి చెప్తాను. ఓకే Okay, done. ఓకే సరే, ఫస్ట్ ఉమాకి కాల్ చేసేద్దాం, ఆ తర్వాత చెప్తాను నాకు ఎలాంటి సిచ్యువేషన్స్ లో నిద్ర వచ్చినా ఆపుకోవాల్సి వస్తుంది. ఆపుకునే దాన్ని ఆపుకుంటాను. హలో ఉమా. హాయ్ ఉమా. కాజల్ అండ్ చైతు, హాయ్. హాయ్, వెల్కమ్ టు మాస్టర్ టైం పాస్. థ్యాంక్ యూ. యా నుంచి మాట్లాడుతుండావు? నిర్మల. ఏడా? నిర్మల సిరిసిల్ల రాజన్న డిస్ట్రిక్ట్. సిరిసిల్ల దగ్గర నర్మాల. నర్మాల. నిర్మల విన్నాను కానీ నర్మల ఫస్ట్ టైం వింటున్నాను. అవునా? అవును. నిర్మల. నర్మ అంటే ఏంటో తెలుసా? చెప్పండి, నాకే తెలియదు. నగ్మా వాళ్ళ చెల్లి కాదు. ఆ, నరం అంటే చాలా మెత్తగా ఉన్నదన్నమాట. నరం అంటే ఎందుకు అట్లా చూస్తా చచ్చినాడా? ఛీ, మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? లేరుగా, మా అన్న ఆ, ఒక్కడే. ఉన్నారు. మా మమ్మీతో మాట్లాడారు. ఆ. ఇప్పుడు మాట్లాడేద్దాం. ఏమో ఒక టైం చాలా బాగుంది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ అండి. హలో. హాయ్ అండి, నమస్తే, మీ పేరు? నా ఎలా ఉన్నారు ఆగారు? బాగానే ఉన్నాం. మీరు ఏం పేరండి అన్నేనా? మీ పేరు? అన్నేనా? మీ పేరేంటండి? నా పేరు అరుంధతి. అరుంధతి గారు. పశుపతి ఎలా ఉన్నాడు? ఆనా మళ్ళీ మీ అమ్మాయికి ఇచ్చేయండి. సరిపోయారు. ఏందండి? ఉమా గారికి ఇచ్చేసేయండి ఫోన్. ఓహో, అమ్మగారికి ఇచ్చేయండి. ఇచ్చేయండి. అమ్మందా? హలో, డాక్టర్. వినిపించింది చేతు. ఉమా, కాదు. సో మీ అమ్మతో మాట్లాడేసాం, ఇప్పుడు నీతో మాట్లాడేవా? చెప్పండి. ఇవాళ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్లీ ఎలాంటి సిచ్యువేషన్స్ లో నిద్ర వచ్చినా ఆపుకోవాల్సి వస్తుంది, అండ్ ఆ నిద్ర ఆపుకోవడానికి ఏం చేస్తూ ఉంటాం? ప్రోగ్రామ్స్ వస్తుంటే నిద్ర ఆపుకుంటాం. ఫేవరెట్ ప్రోగ్రామ్స్ లైక్ మస్త్ టైం పాస్. ఫేవరెట్. కానీ మస్త్ టైం పాస్ మార్నింగ్ 11 కదా వచ్చేది, అప్పుడు కూడా నిద్ర వస్తుందా నీకు? మిడ్ నైట్ కూడా అంటే కాదండి, ఇక మనకు నచ్చిన ప్రోగ్రామ్స్ మీకు. ఓకే, మనకి ఇష్టమైన సినిమాలు కానివ్వండి, మనకి ఇష్టమైన ప్రోగ్రామ్స్ కానివ్వండి, చూస్తున్నప్పుడు నిద్ర వచ్చినా కూడా ఆపుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ షో సినిమాకి వెళ్తాము చూడడానికి, అక్కడ నిద్ర వచ్చినా కూడా ఆపుకుంటాం సినిమా చూడడానికి, రైట్? సో సెకండ్ షో సినిమాకి వెళ్ళారు, నిద్ర వస్తుంది, ఆపుకోవడానికి కోసం మీరు ఏం చేస్తారు? ఆపుకోవడానికి అంటే ఏం లేదు. పక్కన వాళ్ళు ఏమైనా ఒక చేస్తారా? టిప్ ఇవ్వనా? చెప్పండి. చైతు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా పక్కన, వాళ్ళ గిల్లాలి. గిల్లాలా? వద్దు, వాళ్ళ దగ్గర నుంచి మ్యాచ్ స్టిక్స్ తీసుకొని ఇట్లా పెట్టుకోండి. అప్పుడు మీరు కళ్ళల్లో ఇట్లా పెట్టుకుంటే కళ్ళు ఇట్లానే ఉంటాయి, అప్పుడు మీరు కళ్ళు మూసుకోలేరు. అర్థం కాలేదు కదా? నవ్వను కూడా నవ్వలేదు, ఎందుకు కష్టపడ్డా, నీ క్రియేటివిటీ వేస్ట్ అయిపోయింది. ఎనివే సుమా గారు, మీరు నవ్వారు కదా, చాలు. చూస్తున్న వాళ్ళు నవ్వారు చేతు. ఉన్న కాలరే నవ్వలేదు, ఇంకా చూస్తున్న వాళ్ళు అంటే. ఎనివే ఉమా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ ఉమా గారు. బాయ్. బాయ్. సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. బాయ్.
ఏదో ఒక డైలాగ్ చెప్పాలని చెప్పా. ఎందుకు ఎట్లిచ్చా? ఇవ్వమన్నారా ఎవరన్నా? కాదు, మరి? ఫ్లోలో వచ్చింది. థ్యాంక్ యూ. చెప్పు కాజల్, ఎలాంటి సిచ్యువేషన్ నీకు నిద్ర వస్తే ఆపుకుంటూ ఉంటావు? నాకు యాక్చువల్ గా క్లాస్ వింటున్నప్పుడే ఎక్కువ నిద్ర వస్తుంది. చెప్పినవి కాకుండా ఏమైనా చెప్పు కాజల్. నేను ఏమైనా పని చేస్తుంటే నిద్ర రాదు, పడుకుంటున్నప్పుడే నిద్ర వస్తుంది. అట్లా ఏమైనా పని చేస్తుంటే నిద్ర వచ్చేయడం అట్లా ఎప్పుడు జరగలేదు. అంతేలే, గంటకి 18 గంటలు పడుకో. ఏం మాట్లాడుతున్నావు చేతు? నేను రోజుకి కరెక్ట్ గా అలారం పెట్టుకొని 7.5 hours to 8 hours ఏం మాట్లాడుతావు కాజల్? పక్కా పడుకుంటాను. నువ్వు 7 hours కాదు కదా, 5-4 hours కూడా పడుకో, అందుకే నీకు నిద్ర వస్తూ ఉంటుంది. ఓకే, సో ఎక్కువగా నిద్రపోతే మనకి నిద్ర రాదు, తక్కువగా నిద్రపోతే నిద్ర వస్తుంది. నేను తక్కువ పడుకుంటా కాబట్టి, బికాస్ ఐఎమ్ బిజీ ఆర్టిస్ట్ కాబట్టి నాకు సరిగ్గా నిద్ర సరిపోదు. ఖాళీగా ఉంటుంది కాబట్టి నిద్ర సరిపోదు. స్టార్టింగ్ నుంచి ఖాళీ ఖాళీ అంటున్నావు. గుండె మీద చేసుకుని చెప్పు. ఎన్ని రికార్డింగ్స్ చేస్తూ ఉంటాను, ఎన్ని డబ్బింగ్స్ కి వెళ్తూ ఉంటాను, ఎంత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. నేను ఖాళీగా ఉంటాను. అంతెందుకు పర్సనల్ గా తీసుకుపోయి హర్ట్ అయ్యా? మరి లేకపోతే హర్ట్ అవ్వకుండా నేను ఖాళీగా ఉంటాను అంటే నీలాగా నేను వేరే చోట పని చేయట్లేదు అని అనుకుంటున్నావా? రా పడిపో కాళ్ళ మీద. పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం తప్పలేదు. రా పడు. పడనా? గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం. స్పెషల్ ఎలాంటి సిచ్యువేషన్ లో నిద్ర వచ్చినా కూడా ఆపుకోవాల్సి వస్తుంది అనే దాని గురించి మాట్లాడుతున్నాం. నా విషయానికి వస్తే గనక లాంగ్ డ్రైవ్స్ కి వెళ్తాం కదా, లేట్ నైట్ జర్నీస్ చేస్తుంటాం కదా, ఆ టైంలో డ్రైవింగ్ లో సీటింగ్ లో కూర్చున్నప్పుడు నిద్ర వచ్చినా కూడా ఆపుకోవాలి అని ఫుల్ పాటలు పెట్టుకొని పక్కన ఎవరైనా పడుకుంటే టపా టపా కొట్టి లేపి ఫుల్ కబుర్లు లేపుకుంటూ డ్రైవింగ్ చేస్తుంటాం. సో యాక్షన్స్ అవుకుని ఉంటాయి. యాక్చువల్లీ నాకు నిద్ర వచ్చినా నేను ఆపుకోను చేతు, నేను పడుకుంటాను. థియేటర్ లో ఉన్నప్పుడు నాకు నిద్ర వచ్చింది అనుకోండి, శుభ్రంగా పడుకుంటాను. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు, జర్నీలో ఉన్నప్పుడు నాకు నిద్ర వచ్చింది అనుకోండి, శుభ్రంగా పడుకుంటాను. నేను ఆపుకోను నిద్రని. ఏజ్ ఎక్కువైన వాళ్ళు అంతే అంటారు. చెప్పు చూస్తున్నావా? దాంతో పెట్టి చెప్పు మీద చంప మీద కొట్టుగా పళ్ళు ఊడిపోతాయి. అసలే ఇంత హీల్ ఉంది చేతు, చూస్తున్నావా? మట్టి కూడా లేదు. సో చూసారు కదా ఎంత హీల్ ఉందో. అంటే కాజల్ హైట్ ఎంత ఉంటుంది ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. చెప్తున్నా 5'2" is my height. ఏంటంట 5 కదా కాజల్, 2 ఎందుకు? ఏంట్రా ఎందుకు అబద్ధాలు ఆడతావు? కావాలంటే స్కేల్ పెట్టి కొలబద్ద తెచ్చుకొని కొలుచుకో. సో చేతు అయితే టప్ 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 అట్లా రబ్బర్ బ్యాండ్ కొట్టుకుంటూ ఉంటారు అనమాట. కొత్త బంగారు లోకంలో చూపిస్తారు కదా అట్లా. మాక్సిమం పేరెంట్స్ అంట పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి నిద్ర రాకుండా ఉండాలి, నిద్ర పట్టుకుని ఉండాలి అని చెప్పేసి రబ్బర్ బ్యాండ్లు పెట్టి పంపిస్తారు హ్యాండ్ కి. సో దట్ నిద్ర వచ్చినప్పుడు వాళ్ళు ఇలా కొట్టుకుంటే ఆ ప్రెషర్, అంటే ఇక్కడ నర్వ్ ఉంటుంది కదా, ఆ నర్వ్ హార్ట్ కి కదా, ప్రెషర్ తగిలి హార్ట్ బీట్ ఎక్కువై వాళ్ళకి నిద్ర రాదు సరిగ్గా. కానీ నాకు ఎప్పుడు ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు నిద్ర రాలేదు చేతి. ఎందుకంటే మాకు మైక్రోబయాలజీ కదా నేను చదివింది. ఎంత రాసినా టైం సరిపోయేది కాదు. రాస్తూనే ఉండేవాళ్ళం. టైం అయిపోయినా కానీ ఇంకా రాయాల్సింది ఇంత ఉండేది. అయినా ఫెయిల్ అవుతూనే ఉండేదాన్ని. ఫెయిల్ 75% డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. 75% డిస్టింక్షన్. అది 75% ఇస్ డిస్టింక్షన్ చేతు. అవునా? తెలియకపోతే తెలుసుకో. మాది 40% 45%. చలో రైట్ నౌ ఇట్స్ టైం ఫర్ ప్రాంక్ కాల్. యాక్చువల్ గా రసూల్ వాళ్ళ బ్రదర్ కి ప్రాంక్ కాల్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. కానీ ఫర్ అ చేంజ్ వెరైటీ ఇస్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ కదా, అందుకనే కాల్ చేస్తున్నాం రసూల్ కి కాల్ చేసి ప్రాంక్ చేసిద్దాం. మీ అంత సాడిస్ట్లు ఎవరు ఉండరని చెప్పేసి మా ఇద్దరిని మీరు అనుకుంటున్నారు కదా. ఎస్, సాడిస్ట్ అంటే చేతు కాజల్, సైకోల్ అంటే కాజల్ చేతు, అంతే రాసుకోండి. రైట్ నౌ వి కాలింగ్ రసూల్. నువ్వు చేస్తావు ప్రాంక్, నేను చేయాలా? స్టార్టింగ్ లో నువ్వే కదా చేసా. సరే చెయ్యి కాజల్, డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా నేనే చేస్తాను. హలో 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 कौन बात करे? हेलो अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम. अस्सलामु अलैकुम. वालेकुम अस्सलाम. बताइए कौन है? रसूल जी बोल रहे हैं? हाँ रसूल जी आपको तेलुगु आती है? जी आता. తెలుగులో మాట్లాడనా? చెప్పండి. మీకు నిద్ర వస్తుందా? మీకు నిద్ర వస్తుందా? ఇప్పుడు రాదండి, నమస్తే. రావాల్సిన టైంలో వస్తుందా? వస్తుంది. ఇప్పుడు ఏంటండి ప్రాబ్లం? చెప్పండి ఎవరు మీరు? యాక్చువల్ గా మేము ఒక సర్వే చేస్తున్నామండి. మీకు ఎలాంటి టైంలో నిద్ర రాదు? ఎలాంటి టైంలో నిద్ర రాదు? నిద్ర రాదా? అవునండి. ఈ సర్వేలో మీరు కనుక కరెక్ట్ గా ఆన్సర్స్ చెప్తే మేము మీకు 10 రూపాయల రీఛార్జ్ చేస్తాం. ఓకే, ఐ థింక్ మస్ట్ టైం పాస్ అనుకుంటా.
ఎలా రసూల్ ఎలా అంత పిచ్చిగా మాట్లాడింది కాజల్ తప్ప ఎవరు రసూల్ భాయ్ కదా? నేను చూస్తున్నాను కాజల్ గారి వాయిస్ నాకు అర్థమైంది కానీ హిందీలో మాట్లాడి ఎవరనుకున్నా. ఓ అర్రే హిందీలోనే కంటిన్యూ చేసి ఉండాల్సిందా? అవునండి. तो अभी कंटिन्यू करेंगे ना? ఇన్షాల్లా. నేను వేరే నెంబర్ చెప్పాను కదా అప్సర్ అని, ఆయన చేయండి ఇలాగే. చేయాలా? అంటే వెరైటీగా మీకే కాల్ చేద్దాము, మీకే ప్రాంక్ కాల్ చేద్దామని కాల్ చేసాం అనమాట. పులిహార అయింది. ఓకే 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 ఓకే. హఫ్సాక్ చేయాలా? ఏంటండి? హఫ్సాక్ చేసేయాలా? హలో, తన పేరేంటి? హఫ్సా అనా హఫ్సరా? అప్సర్ అప్సర్ అండి. అఫ్సర్ వాళ్ళ తమ్ముడు అన్నారు కాజల్. అదే పేరా? అఫ్సాక్ అంటే అఫ్సా అంటే అమ్మాయి మరి. సరే మరి కాసేపులో మీ తమ్ముడికి ప్రాంక్ కాల్ చేస్తాం బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ జాయినింగ్ విత్ us రసూల్. ఓకే థ్యాంక్స్. ఓకే మరి డీటెయిల్స్ లో గౌస్ అని ఇచ్చారు కదా? అరే అఫ్సర్ గౌస్ అనుకుంటా కాజల్. ఎనియో మనోడు రిక్వెస్ట్ చేసినట్టు రసూల్ వాళ్ళ బ్రదర్ అఫ్సర్ కి మనం ఇప్పుడు కాల్ చేద్దాము. కాల్ చేసి ప్రాంక్ చేద్దాం. సో లెట్స్ కాల్ అఫ్సర్. अफसर जी बात कर रहे क्या? हेलो अफसर जी सलाम वालेकुम. कौन? मैं मोहम्मद बात कर रहा हूँ. हाँ अफसर जी कहाँ है आप? नंबर रॉन्ग मारे. अफसर जी बात कर रहे क्या? नहीं. हाँ ఎవరు మాట్లాడేది గౌసా? అవును. हाँ గౌస్ భయ్యా సలాం వాలేకుం. వాలేకుం. कौन? బాగున్నావా? బాగున్నావా అన్నా? ఎవరు మాట్లాడేది? నేను చైతూర్ మాట్లాడుతున్నా. గుర్తుపట్ల అన్న ఆ రోజు బట్టలు కుట్టించుకోవడానికి వచ్చాం టైలర్ దగ్గర. తమ్ముడు ఇంతకు ముందు మన షాప్ దగ్గర కలిసామన్నా. ఏ షాపు? బేరింగ్ షాప్. అవును. గుర్తుపట్ల అన్న నన్ను చైతు ఆ రోజు మాట్లాడాము. కొంచెం జిమ్కి వెళ్ళు, కొంచెం బాడీ తగ్గించని కూడా చెప్పావు నాకు. నేను రసూల్ అన్న అఫ్సర్ వీళ్ళందరూ కలిసి వచ్చాము ఆ రోజు. గుర్తొచ్చానా? నా ఏం లేదు, ఆ రోజు నాతో పాటు మా అక్క వచ్చింది. నిన్ను చూడగానే ఫిదా అయిపోయింది. సో అక్క మాట్లాడతానంటే నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను. మా అక్కతో మాట్లాడు. అక్క అఫ్సర్ లైన్ లో, సారీ గౌస్ లైన్ లో ఉన్నాడు అక్క. గౌస్ కి కాల్ చేసేసావా? చేసేసాను. నువ్వు ఇష్టపడ్డావని కూడా చెప్పేశాను. అయ్యో ఎందుకు రా చెప్పేశావు? నీకోసం ఏమైనా చేస్తా కదక్క. హలో హలో हेलो हेलो गौस जी, आपके लिए मैं हिंदी सीखी. थोड़ा थोड़ा सीखी. क्लास सिनेमा में चलता है. क्या चलता है? क्या चलता है? क्लास सिनेमा. हम दोनों का प्यार भी चलता अगर आप ओके बोले तो. मैं आपके लिए शादी के लिए साइन भी करता. आप दोनों के लिए मैं शादी को साइन करता. हम दोनों हिंदी क्लासेस जाते. जारी जारी अभी जारी ना? हाँ अभी जा रहे. हम ठीक गाते हैं. बाबा मत बुलाओ ना, मुझे शर्मा आ रही. गौस बाबा క్లారిటీ రాదు గేమ్ వద్దు, ఎవరో చెప్పమనండి. గౌస్ బావ నేను చెప్తాను క్లారిటీగా. ఏం లేదు బావ, ఆ రోజు అఫ్సర్ అన్న మన ఇంకా అన్న పేరు ఏంది మర్చిపోయాము, రసూల్ అన్న, మేమందరం నీ దగ్గరికి వచ్చాము. మా అక్క కూడా వచ్చింది నాతో పాటు. అక్క కారులో కూర్చుంది, నిన్ను చూసి ఫిదా అయిపోయింది. నిన్ను లవ్ చేస్తానంటే ఎవరు? ఏ రసూల్? చైతు గుర్తుపట్టలేదా? చైతు ఎవరో? గౌస్ నీకు పెళ్ళైపోయిందా ఏంటి కొంపతీసి? పెళ్లిగానే పిల్లలు ఉన్నారు ఏం చెప్తుంది. పర్లేదు, అయినా మీకు చేసుకోవచ్చు కదా. నేను చేసుకోను తమ్ముడు. అక్క అలా అనొద్దక్క, నీకోసం సెట్ చేశాను బావని. నువ్వు సెట్ చేస్తే నేను చేసేసుకోవాలా? పెళ్ళైన నేను చేసుకోను. బావ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అక్క బిజినెస్ లో వాటిల్లో. ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే నువ్వు యూజ్ చేసుకో, నాకు అక్కర్లేదు. అవునా బావా? హలో గౌస్, we're actually calling from మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. ఏంటి తెలుసా నీకు ముందే? ఈటీవీ ప్లస్ ఛానల్ ఉంది కదా, ఈటీవీ ప్లస్ టీవీ ఛానల్ ఉంది కదా, కామెడీ ఛానల్. అక్కడి నుంచి కాల్ చేస్తున్నాం. మస్త్ టైం పాస్. కాజల్ ఇంకా చైతు యాంకర్స్.
ఓకే మీ ఫ్రెండ్ రసూల్ అన్న నిన్ను కాసేపు ఆట పట్టించమని మెసేజ్ చేశాడు, అందుకే ఫోన్ చేశామన్నా నీకు. థ్యాంక్ యూ. మీ వైఫ్ ని మీ పిల్లల్ని అడిగామని చెప్పు. ఓకే, నిజంగానే పెళ్ళైందా? ఓ అయితే అడిగామని చెప్పండి. చాలా బాయ్. అంటే నువ్వు చెప్తూ ఉంటావు కదా చేతు పెళ్ళైందా అంటే ఆ పెళ్ళైంది 2 పిల్లలు కూడా అని, అలా చెప్పాడేమో అనుకో. కంగారు పడిపోయాడు కదా బిడ్డ, నిజంగా ఎవర్రా బాబు తినమ్మని చెప్పండి రా అని చెప్పేసి ఇద్దరు కూడా జీవించాం కదా, అసలు ఇంకా జీవిస్తాం. రేపటి ఎపిసోడ్ లో ఇంకా రెచ్చిపోతున్నాం, ఎందుకంటే ఇది ఆట ఆడుకుందాం స్పెషల్ చేసి రచ్చ రంబోలో వేయబోతున్నాం. ఓకే, కాజల్ గెలిచే రోజు అన్నమాట. సో రేపు చూద్దాము ఎలాంటి ఆట ఆడి కాజల్ గెలుస్తుందో, చేతు చిత్తుగా ఓడిపోతాడో రేపు చూద్దాం. బట్ ఇప్పుడు మాత్రం టైం అయిపోయింది కాబట్టి కాజల్ ఇంకా చేతు బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. వెళ్తూ వెళ్తూ ఎప్పుడు చెప్పేది చెప్పు చేతు చెప్పు. చెప్తాను. నిద్ర గురించి మాట్లాడుకుంటే కనుక నిజంగా ఒక బాడీ ఫిట్ గా ఉండాలన్నా హెల్తీగా ఉండాలన్నా కూడా నిద్ర కంపల్సరీ 8 hours ఉండాలంటండి. నాకు డాక్టర్స్ కన్సల్ట్ చేసినప్పుడు చెప్పారు, ఈ 2017 లో మీరు ఫిట్ గా ఉండాలి హెల్తీగా ఉండాలంటే మాక్సిమం స్లీప్ కే ఇవ్వాలి టైం. ఓకే, డబ్బు సంపాదిస్తాం కానీ మన హెల్త్ మంచిగా ఉంటే ఎంత డబ్బునా సంపాదించవచ్చు. కొంచెం ఎక్కువగా పడుకోవడానికి ట్రై చేయండి, హెల్తీగా ఉండండి. 8 hours పడుకుంటే కాజల్లా ఉంటారు, 3-4 hours లేదా 18 hours పడుకుంటే చేతులా ఉంటారు. Kajal inka Chetu are signing off, but you guys don't forget, keep smiling and enjoy every second of your life. As always, say love yourself, love everyone, and thank you very much for watching us on Master Time Pass. Take care, love you all. Bye.